రోడ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించండి. బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత. జై శ్రీరామ్, జై పరిటాల, జై జనసేన, జై బీజేపీ. బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత. కాముడు రెండు గంటలకి Nation of Satyaji. In Satyaji, we have a candidate who will do extremely well for this constituency. Whatever reports I have of this constituency, I have found that the present Vidhayak, present వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటూ కబ్జాలు, కరప్షన్, కమిషన్, కలెక్షన్లకు పాల్పడుతున్న ఈ ఎమ్మెల్యే నుంచి మార్పు కోరుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా సాగుతున్న ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. దీని కారణంగా ప్రజలు ఇవాళ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున రావడం, అపూర్వమైన స్వాగతం పలకడం, ప్రేమ ఆదరాభిమానాలు చూపడం నిజంగా కదిలించి వేసింది. ఈ ధర్మవరంలో మార్పు తథ్యం, ధర్మవరం అభివృద్ధికి చిరునామాగా నిలవడం తథ్యం, ధర్మవరంలో శాంతి నెలకొనడం తథ్యం, కరువు కాటకాలతో విలువిల్లాడుతున్న ధర్మవరానికి సస్యశ్యామలం కావడం కూడా తథ్యం. ఈరోజు ధర్మవరంలో ప్రజలు బ్రహ్మరథం పడతా చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద, ఈ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతా ఉంది. ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, ధర్మవరంలో న్యాయం కావాలి, ధర్మం నిలబడాలి అని ఒకటే కోరుకుంటారు. సత్యకుమార్ గారిని మిత్రపక్ష అభ్యర్థిని ధర్మవరం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా మంచితనం కన్నా ఒకటి ఉంది ఇక్కడ. నిమిషమ్మా, మా మంచితనం కన్నా అవతల వ్యక్తి అవతల పార్టీ దుర్మార్గాలను, ఆ దుర్మార్గాల నుంచి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు తప్పకుండా ధర్మవరం ప్రజలు ఎన్డీఏ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీ పైచిలుకుతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా మేమంతా కూడా అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరం కూడా సత్యకుమార్ గారు ఖచ్చితంగా అండగా ఉంటాం. తప్పకుండా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, నేను బీజేపీ తరఫున సత్యకుమార్ గారు కలిస్తే నాకు తెలిసి హరిహర బ్రహ్మాద కూడా మమ్మల్ని ఓడించలేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నేను 50,000 చెప్తా ఉన్నా. ధర్మవరం ప్రజలు చూస్తూ ఉంటే వాళ్ళంతా కూడా స్వచ్ఛంగా కదలి వస్తూ ఉన్నారు. చూస్తే వ్యాపారస్తులు అయితే అయ్యా బాబు మాకు మంచి చేయకుంటే మన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దిద్దలు మా బతుకు మేము బతుకుంటామని పరిస్థితి ఉన్నారు ధర్మవరం ప్రజలు. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. తప్పకుండా ధర్మవరాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ధర్మవరంలో ఎప్పుడు కనివిని చూడనట్టుగా ప్రజలందరూ కలిసి వచ్చి, ముఖ్యంగా పార్టీ శ్రేణులే కాకుండా అతి సామాన్యులు కూడా మేము సైతం సత్యకుమార్తో పాటు అంటూ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ నియోజకవర్గాన్ని మార్చగలిగిన సత్తా కానీ ఆలోచన కానీ కలిగిన వ్యక్తి సత్యకుమార్ గారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీని కూడా చేయడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ర్యాలీ పూర్తయ్యేలోపు అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం, అంటే ప్రజలు ఎక్కువ రావడం వలన
ఎక్కడి నుంచి ఆయనకు ప్రమాదం పడుతున్న పరిస్థితిని చూసిన తర్వాత ఎక్కువ సమయం కావడం వలన ర్యాలీలు కూడా మధ్యలో ఆపుకొని వచ్చి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మా గొప్పతనాలు మేము చెప్పుకునే దానికంటే అవతలి వాడు దిగాలి అనే ఆలోచన ప్రజల్లో ఎంత బలంగా ఉంది అనేది కూడా మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గత 5 ఏళ్ల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ధర్మవరం పట్టణంలో, ధర్మవరం నియోజకవర్గంలో ఏవే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే రైతులు కానీ, మహిళలు కానీ, ఏ రకం యువత కానీ ప్రతి ఒక్కరూ ఏదో రంగంలో ఈ గవర్నమెంట్ నుంచి ఇబ్బంది పడినట్లయితే ఇక్కడ వ్యాపార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ చిన్న సైకో నుంచి కూడా విపరీతంగా ఇబ్బందులు పడి వారందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి ఈరోజు మనకు ఎక్కువ కనపడుతుంది. గత 4-5 ఏళ్ల నుంచి ఉన్న భయాన్ని వదిలేసి ఈరోజు సతీకుమార్ గారిని చూసి మాకు ఒక ధైర్యం వచ్చింది అంటూ వారందరూ కూడా రోడ్ల మీదకి రావడం చూస్తుంటే ఈ 24 ఎలక్షన్లలో ఖచ్చితంగా ధర్మవరంలో జెండా ఎగరైపోతున్నాము. ఖచ్చితంగా సతీకుమార్ గారిని అసెంబ్లీకి ధర్మవరం నుంచి కూడా ధర్మవరం ప్రజలు పంపించబోతున్నారనే దాన్ని ఖాయమంగా కనిపిస్తుంది.